ఒకటే క్లారిటీ మళ్ళీ అడుగుతున్నా చెప్పు. మీరు ఎమ్మెల్యే రేస్లో ఉన్నారా? ఎక్కడ? నాకు రియాలిటీ వచ్చిందన్న. అంటే నేను ఏమంటున్నా, నాకు ఇదొక్కటి క్లారిటీ ఉన్నానా లేదా ఇదొక్కటే చెప్పండి. నా జనాలు ఉన్నారంటారు, నేను ఉన్నాను. నీ జనాలే వద్దంటున్నారన్న. ఎక్కడ? నేను 2-3 కనుక్కున్నా అనలిస్టులని. మీరు ఉన్నారు అంటే హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఆ 2-3 ఆపోజిట్ పార్టీలా ఎవడో దే ఆర్ ఈక్వల్. కాంగ్రెస్ దే ఆర్ ఈక్వల్. సరే, వాళ్ళు లేరన్నారు కదా, 2-3 అన్నట్టు కాదు. ఒక 3 లక్షల మంది నా నియోజకవర్గంలో ఉన్నారనుకో. 3 లక్షల ఓట్లు వేస్తారు మీకు. పోల్ అయ్యేదే 35% అంటే 95,000 ఏమో పోల్ అవుతాయి అందరికి కలిపి. అలా 40,000 వనుకొస్తే ఆడ ఎమ్మెల్యే అవుతాడు. 50,000 40,000 వస్తాయి. 60,000 చిల్లర పడాలి. సో దానికి ఎమ్మెల్యే అవుతాడు. 1,00,000 ఓట్ల చిల్లర అవుతుంది. దాంట్లో 40,000 1,00,000 ఓట్లు పోల్ అవుతున్నాయి అనుకో. 60,000 ఓటర్స్ నన్ను వద్దరున్నారు అనుకో. నువ్వు చెప్పడం కాదు, నేనే పని చేసుకుంటాను. అలా ఒక్క ఓటర్న ఇటు వచ్చి ఎక్కువ చెప్పింది అనుకో, నేను పోటీ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అన్న. చాలా సంతోషం. మీ టైంని మాకు కేటాయించినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. నెక్స్ట్ ముందు మంచిగా ఉన్నాయి, ఇంకా నేను చెప్తాను. ఓకేనా? అసలు విషయాలు బయట పెడతాను. నెక్స్ట్ రాజకీయాలకు రావద్దన్నందుకు నేను అసలు బాధపడ్డ ప్రతి కార్యకర్తకు తెలుస్తుంది. ఎప్పుడు పెడతారు? దగ్గరలోనే ఉంది, 6 నెలలు 1 ఇయర్. బహిరంగ సభ ఒకటి ప్లాన్ ప్రూఫ్ తో వస్తారా? ప్రూఫ్ ఏంది? మనిషే ప్రూఫ్. మనుషులనే తీసుకొస్తారు. అయితే నేనే మనిషిని కదా, ఇంకే మీతో నాతో పాటు నలిగిపోయిన వాళ్ళందరినీ తీసుకొస్తాను. బహిరంగ సభ పెడుతున్నారు. బహిరంగ సభ అనేది ఒకటి బహుజన వేదిక ప్లాన్ చేస్తున్నా 1,00,000 మందితోని. అంటే ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా రాష్ట్రంలో. నీకు ఇప్పుడు ఒక వీడియో పంపిస్తా. 300 మండలాలతో మన గెస్ట్ హౌస్ లో పెట్టి మండలానికి ఒక్కరు లెక్క. కొత్త పార్టీ పెట్టిన కూడా అంత క్యాడర్ పెట్టచ్చన్న. సీఎం అన్నా కొత్త పార్టీ పెట్టి మనం చెప్పుకుంటే ఏతులు అవుతాయి. ఏతులు అంటే మనిషి కష్టపడితే పెద్ద విషయం కాదు. మనిషి అనుకుంటే కొండలైనా పిండి చేసే సైతం మనిషిలో ఉంది అంటున్నా. నేను మళ్ళీ మీకు ఏం చెప్తున్నా అంటే, మనం చెప్పకుండా చేయడం మన నైజం. అంటే సైలెంట్ గా చేస్తున్నారు లోపల. ఏమంటున్నా, ఎమ్మెల్యే కావాలి, మనం ఏం కావాలన్నా ఎమ్మెల్సీ కావాలి, ఎంపీ కావాలి, కేంద్రంలో ఏం కావాలన్నా అవి కానీ ఏం కావాలి, మనకు జనాలు కావాలి. జనాలను మనసులు ఒప్పియాలి. ఓట్లు పడాలంటే అలా మనసు ఒప్పుకోవాలి. వాళ్ళని శ్రీనివాస్ యాదవ్ రికార్డ్ తీస్తారు. తెల్ల పేపర్, ఒక పెన్ ఇస్తా. ఇవాళ ఓపెన్ గా ఆన్ కెమెరా ఆనే ఉంది కదా, ఓకే, ఒక తెల్ల పేపర్ పెన్ ఇస్తా. నా మీద ఒక తప్పు రాసుకురా. ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళు టైం ఇస్తా. ఇప్పుడు రాసుకొస్తా, నువ్వు చెప్పింది చేస్తా. రాజకీయాలలోకి వెళ్ళిపోతా. మీ టీవీ ఛానల్ వచ్చి పని చేస్తా. మళ్ళీ చెప్పన్నా. నేను అవసరం లేదు, రికార్డ్ అయింది కదా. మళ్ళీ చెప్పు. నేను అందరిలోకి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇద్దరమే చెదరగట్టు మనది అస్సలు ఉండదు. సీదా బాత్ ఏకీ బాత్. ఓకే, నేను మళ్ళీ ఏం చెప్తున్నా, రాసుకొని రాని రోజు నేను ఓ 50 లక్షల కోటి రూపాయలు ముంచినాను రాసుకొస్తే 100% నువ్వు చెప్పినట్టు వింటా. రాసుకొని రాజు రోజు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేనేం నా ఆఫీస్ లో పని చేయమన్నా, కెమెరా జనాల నేనేమన్నా కెమెరా జనాలలో పెట్టాలి. పెట్టేసి మంచోడా సీన్ అన్న షెడ్డోడా ఫోటో పట్టుకొని తిరగాలి. నాకు చేయవలసిన హెల్ప్ అదొక. నేను పట్టుకొని తిరగాల అంటే నేను కూడా పట్టుకొని తిరగాల. మంచోడా కాదంటే ఎవరో శ్రీనివాస్ యాదవ్ ఫోటో చూపియాలిగా. అదే అంటున్నా, నాకు ఆల్ ఆర్ ఈక్వల్. నేను అక్కడికే వస్తున్నా. రాజకీయాలలో బీసీ సంఘాలు నడపనీకి వస్తలు. నన్ను లీడర్ చేసిన గొప్ప వ్యక్తులు ఎవరంటే ఎస్సీలు. నన్ను లీడర్ని తయారు చేసిన వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఎస్సీలు. వాళ్ళకి ఈ రోజు కాదు, ఏ రోజు వాళ్ళకైనా అలా రుణం తీర్చుకోవాల్సిన రోజు వస్తే కాంశీరామ్ లెక్క, ఒక ఇందిరాగాంధీ లెక్కను, ఒక వాజ్పేయి లెక్కను, ఒక అంబేద్కర్ లెక్కను, అంటే అలా గొప్పని కాదు, మహనీయుల చెప్పుల దుమ్ము ఎంత చరిత్రలో మిగిలిన చాలు. నేను మహనీయులు నడిచిన బాటలో చెప్పుకు చిన్న దుమ్ము ఉంటది కదా, ఆ చరిత్ర చాలు నాకు. వాళ్ళు ఆల్రెడీ ఆకాశం అంత చరిత్రలు, ఆ చరిత్రలో మన వాళ్ళు నడిచిన కాలు దుమ్మంతా చాలు. సో ఆ ఆశయాలు నేను నిలబెడతా. 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు. ఆ రోజు నువ్వే కూర్చుంటావు. సరే అన్న, టిఫిన్ చేసుకుంటా, లంచ్. ఓకే అన్న. లాస్ట్ అన్న, ఆ కెమెరా ఆఫ్ చేయను. అన్న లాస్ట్ నేను పర్సనల్గా అడుగుతున్నా, కెమెరాలు ఆఫ్ అయింది. మీరు సీఎంగా పోటీ చేస్తారు లేదా? ఎమ్మెల్యేలను అయితే తయారు చేస్తారు. సీఎం రేస్లో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలను అయితే తయారు చేస్తారు. ఎమ్మెల్యేలను ఎంపీలను అయితే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఇండివిజువల్ గా, ఇండిపెండెంట్ గా కూడా తయారు చేస్తారు. రాష్ట్రం అన్న ఇది 2 రాష్ట్రాలు. నువ్వు ఒక రాష్ట్రం అంటున్నావు, నేను 2 రాష్ట్రాలలో ఉంది నాకు స్ట్రెంత్ అని చెప్తున్నా. సీఎం అని నేను చెప్తలేదు. మళ్ళీ ఎమ్మెల్యేలు తయారు చేస్తే సీఎం అవ్వకుండా ఎట్లా ఇది? అదే నాకు నచ్చిన నీలాంటి పెడుతుండొచ్చు.
మళ్ళీ నేను కావాలంటలేను. మళ్ళీ మొదటికి వచ్చిన అరే నేను ఏమంటున్నా, నాలాంటి నేనైతే అంటలేను, నా ఎమ్మడి తిరిగిన వాళ్ళు, నన్ను నమ్ముకొని తిరిగిన వాళ్ళని కూడా చేయొచ్చు. నేను అది చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మేడం ఎక్కడ సీఎం కాలే, అందరిది సీఎంలను చేసింది, ఆ పార్టీ సీఎంలను చేసింది. నా సిద్ధాంతం కూడా సీఎంలను తయారు చేస్తుండొచ్చు, ఎమ్మెల్యేలు తయారు చేస్తుండొచ్చు, ఎంపీలను తయారు చేస్తుండొచ్చు. నేను కావాలనేది నా స్వార్థం. నేను నా స్వార్థం కోసం అయితే ఎప్పుడో అవుతా, ఏదన్నా చేసి అవుతా. ఏదో ఉంది అయితే మొత్తానికి నేను బ్యాక్గ్రౌండ్ జనాలకు ఈ బ్యాక్గ్రౌండ్ అని బయట చెప్తారు, 100 కోట్లు ఉన్నాయని చెప్తారు, గదే బ్యాక్గ్రౌండ్ అనుకుంటారు. కానీ నేను సిద్ధాంతవాదిని. పెరియర్ రామస్వామి ఏం చెప్తారంటే, పెరియర్ సారు 100 మంది లీడర్లు చుట్టూ ఉన్నప్పుడు చనిపోయేటప్పుడు సార్ నిన్ను బతికించుకోవాలి అంటారు. ఆఫ్ కెమెరా ఉన్నా ఆన్ కెమెరా ఉన్నా ఫరక్ పడేది లేదు. నేనేమంటున్నా అంటే 100 మంది లీడర్లు, కింది స్థాయి లీడర్లు ఏమంటారు అంటే, కార్యకర్తలు సార్ నువ్వు చనిపోతే మా సిద్ధాంతం ఇటుపోవాలంటే, సిద్ధాంతం అనేది గట్టిగా ఉంటే నాలాంటి 100 మంది లీడర్లు పుడతారు అని చెప్తాడు. అంటే నీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెక్ట్ ఉంటే, నువ్వు చేసే నీతి నిజాయితీ కరెక్ట్ ఉంటే, ఎక్కడ పొల్లు పోకుండా నీ సిద్ధాంతంలోనే నాలాంటి లీడర్లు పుడతారు. నాలాంటి ఓకే, ఎక్కడనైనా సిద్ధాంతం కోసం నీతోను కూడా పని చేపిస్తా. యాజ్ అ జర్నలిస్ట్గా నేను పని చేస్తా, నేను 60% చేస్తా, నీతో 40% చేపిస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దండాలు. టైం జై తెలుగు ప్రజలకు. ఇండియా మొత్తం చేసిన రాహుల్ గాంధీ